గత పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తున్న డబ్బులను చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. లకిడీకాపూర్లోని హైదరాబాద్ కార్యాలయంలో కలెక్టర్ కారు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో వీడియోగ్రఫీ, ఫుడ్, టెంట్స్కు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా రిటర్నింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు అయిపోయి 7 నెలలు గడుస్తున్నా తమ బిల్లులకు డబ్బులు మంజూరు చేయడం లేదని చెప్పారు. సుమారుగా 400 మంది ఎన్నికల్లో పనిచేస్తారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తమ బిల్లులు ఇప్పించాలని వారు కోరారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు మేము పనిచేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో మాకు ఇంతవరకు ₹1 కూడా చెల్లించలేదు. అసిస్టెంట్ ఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎంఆర్ఓ, ఆర్టీఓ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బులు అడిగినా కూడా ఎవరు కానీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. హెడ్ ఆఫీస్కి కూడా వెళ్ళాము, సిఓ ఆఫీస్కి వెళ్ళాము, జిహెచ్ఎంసీ అమలాపాల్ మేడం, కమిషనర్ గారిని కూడా కలిసాము. కలెక్టర్ గారు వెంటనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వెంటనే రిలీజ్ చేయాలి. హైదరాబాద్ పార్లమెంటు అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలి. వీడియోగ్రఫీ, ఫుడ్ అండ్ టెంట్స్ సంబంధించిన అన్ని, ఎలక్షన్కి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన అన్ని మాకు డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్ ఏజెంట్స్ తరఫు నుంచి మా పిల్లలు 400 మంది పిల్లలు వర్క్ చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకు 9 నెలల నుంచి ఒక డబ్బులు చెల్లించని పక్షాన ఎంపీ ఎలక్షన్స్ కూడా మాతోటే చేపించడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలిసాము, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సీఓని కూడా కలిసాము.